యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి దిగుతుంది. లేకపోతే మాట్లాడుతూ మనటికి డబ్బు లేకపోతే ధనధాన్యాలు బంగారు వెలుగు మాత్రం కాదు. మన ఇంటికి వెలుగు ఎవరైతే మనసు, అది మాకు ఎలా తెలిసిందంటే రమ్య తల్లి కుమారుడు ఉండగా వాళ్ళ వెలుగు మాకు నిశ్చయంగా తెలియదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెంచిన తర్వాత ఇంకెవరిని కూడా పెంచలేమనేటువంటి మనసు మాకు రాష్ట్రం గారు వాళ్ళ మరణాలు ఇళ్ళ మరణాలు పక్కన 3 లక్షలు అయితే సంటి పిల్లల్ని అబ్బాయిని అమ్మాయిని తెస్తున్నారు. కొంతమంది డబ్బు పెట్టుకుంటాం, ఆ కట్టుబంధం ఎలా వస్తుంది చెప్పండి. వాళ్ళు ఆడలాగా ఉంటారు. వాళ్ళు డబ్బుతో బంధాన్ని కట్టగలరు. అందుకని ఆ మమకారం మాకు లేదు. ఎందుకంటే వాళ్ళు వెలిగిన బిడ్డలుగా ఆశీర్వాదకారులుగా దేవుడు మాకు ఇచ్చాడు. వాళ్ళ విధంగా చెప్పాలంటే వాళ్ళని ఎలా పెంచాలనేది వాళ్ళని మాకు అసలు ఏమీ కూడా తెలియదు. ఏది కోరడం కానీ ఏది ఎరగడం కానీ ఏమీ లేదు. ఇంకొక మాట చెప్పాలంటే ఇవన్నీ మాకు ఒకసారి ఈ తెలుగు బిల్డింగ్ చీపురు వెనకాల ఉన్న బిల్డింగ్ ఒకేసారి కట్టారు. 2 బిల్డింగ్లు ఒకసారి కడుతుందంటే ఏమైనా గుడిసెగా ఏంటి మామూలు మాకు ఏమి అనిపించలేదు. తర్వాత 2010 స్టార్ట్ చేసాం. 2012కి టైల్స్ అన్ని అయిపోయి 2016లో కూర్చోబట్టంలో 4 లక్షలు వచ్చేసి ఐదు మీద 1 లక్ష బ్యాంకులు కట్టి ఇంకా 2 లక్షలు ఇంట్లో ఉంచి ఉంచాను. ఇంకా అనుకుంటా ఎలా వచ్చింది. దేవుడు వాళ్ళని ఆశీర్వాదకారులు చేశాడు. కోరేటంటే 10వ తరగతి 2 సార్లు పెళ్ళి అయిపోయినప్పుడు మరి బాబు బాగా చదువు, నువ్వు దేవుని సేవ చేయాలి, నీకు 2 లక్షలు అయితే బుల్లెట్ కొంటానంటే అలాగే అనుకుంటాను. నాకు ప్రశాంత్ గారు కారు ఇచ్చారు. మా తాతయ్య 2 ఎకరాలు పొలం ఇచ్చినాను. దేవుడు అప్పుడు ఎందుకు వచ్చానో తెలియదు. మా అమ్మగారు ఇంట్లో అద్దె తీసుకుని అక్కడ బిల్డింగ్ ఉన్నా సరే ఈ స్థలం కొనక ముందు ఎదుర్కోవచ్చు. ఎదుగుతుంది. మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూర్చోపాటు మొదలెట్టు తిరుగుతాం. ఈరోజు తిరుగుతూ ఈ రోజులంతా రామపురం అక్కడ బిల్డింగ్లన్నీ కోసుకోతుంది. అక్కడ ఇక్కడ ఆత్మీయ బిడ్డలు మీరు అందరూ మాకు సీపుడు వెళ్ళి ఉంటే ఎలా ఉంది, ఎక్కడ ఉన్నారు మాకు అలాగని కొంచెం నెమ్మది పడింది. తుమ్మైనా మమ్మల్ని శుభ్రంగా మార్చేసింది సరే మాకు ఏమీ అనిపిస్తుంది. ఇక్కడ పిలిస్తే పర్లేదు. మన దారుణంగా నిలబెట్టినప్పుడు 10 నిమిషాలు మన వల్ల ఎవరో తెలుసు. అక్కడ చాలా ఇది దేవుని బిడ్డలారో వాళ్ళు ఉన్నటప్పుడు ఇంత గొప్ప ఆనందం సంతోషం ఎక్కడ చేయటానే లేదు. ఇప్పుడు శ్రీనగరం అలాగే దేవుడు స్థాపించారు. భర్త అయిన బిడ్డలైన సాధించాలి. వాటన్నిటికంటే ఆత్మీయ మనం కష్టపడి ఒక వ్యక్తికి ప్రభు ప్రేమను చూపించి వారికి బాప్తిస్మం ఇచ్చి వారి పరలోకానికి యోగ్యులుగా సిద్ధపరిస్తే ఆ రమ్య తల్లి కుమారుల కంటే